ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నెంబర్ 4 రీడింగ్ మెథడ్స్. ప్రారంభంలో చదవడం ఎలా, స్టార్టింగ్ మెథడ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రారంభంలో చదవడం ఎలా. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. పేజ్ నంబర్ 158, లెసన్ నంబర్ 98, బుక్ నంబర్ 4, పేజ్ నంబర్ 158, లెసన్ నంబర్ 98. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. డూ యూ నో హూ వెంట్ టు ది ఫోన్? డూ యూ నో హూ వెంట్ టు ది ఫోన్? Did you do what you were told? Did you do what you were told? The two of you must know what to do. The two of you must know what to do. ఇక్కడ మీరు గమనిస్తే అన్ని దాంట్లో మూడు కటింగ్లు వస్తున్నాయి. పెద్ద వాక్యాలు కాబట్టి మూడు కటింగ్లు వస్తున్నాయి. గమనించండి. The two of you must know what to do. Who do you think you are? Who do you think you are? రెండు కటింగ్లు. Do you know who you are? Do you know who you are? రెండు కటింగ్లు. I want to go to. I want to go to. రెండు కటింగ్లు. You are young. ఇది ఒకటే కటింగ్. You are young. You are young. You are young. ఒకటే కటింగ్. You are too young to go alone. చూడండి, రెండు కటింగ్లు. యు ఆర్ టూ యంగ్ టు గో ఎలోన్. రెండు కటింగ్లు. ద బాక్స్ ఈజ్ 2 feet హై. ద బాక్స్ ఈజ్ 2 feet హై. రెండు కటింగ్లు. ఇట్ ఈజ్ టూ బిగ్. రెండు కటింగ్లు. ఇట్ ఈజ్ టూ బిగ్. గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. రెండు కటింగ్లు. వాట్ షెల్ ఐ డూ? ఒకటే. వాట్ షెల్ ఐ డూ? వాట్ షెల్ ఐ డూ? ఒకటే. గో టు ద మ్యాన్ who sold it to you. Go to the man who sold it to you. రెండు కటింగ్లు. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. ఇదే మాదిరిగా మీరు కూడా అర్థం చేసుకోండి, సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే. డూ యూ నో హూ వెంట్ టు ది ఫోన్? డిడ్ యూ డూ వాట్ యు వర్ టోల్డ్? ద టూ ఆఫ్ యూ మస్ట్ నో వాట్ టు డూ. హూ డూ యూ థింక్ యు ఆర్? డూ యూ నో హూ యు ఆర్? ఐ వాంట్ టు గో టు. You are young. You are too young to go alone. The box is 2 feet high. It is too big. Give it back to him. What shall I do? Go to the man who sold it to you. చూశారు కదా ఫ్రెండ్స్. ఇదే మాదిరిగా మీరు కూడా సొంతంగా పలకడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నామేమో ఆ ఫీలింగ్తో ఎలా చెప్పాలో చూద్దాం. డూ యూ నో హూ వెంట్ టు ది ఫోన్? డిడ్ యూ డూ వాట్ యూ వర్ టోల్డ్? The two of you must know what to do. Who do you think you are? Do you know who you are? I want to go too. You are young. You are too young to go alone. The box is 2 feet high. It is too big. Give it back to him. What shall I do? Go to the man who sold it to you. Go to the man who sold it to you. సో ఈ విధంగా విద్యార్థులు సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. మీలో ఎంతో మార్పు వస్తుంది ఫ్రెండ్స్. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.